బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు వృద్ధులకు వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న పింఛన్తో పాటు పెంచిన పెన్షన్ 4,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేశామని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, పూర్తిగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న వారికి 15,000 అందజేస్తున్నామని, భారతదేశంలోని అత్యధికంగా పింఛన్లు అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ 6 అమలు దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన కొనియాడారు. 3 నెలల ఏరియర్ కలుపుకొని 7,000 రూపాయలు ఆ రోజు పెన్షనర్లకి 4,000 ఇచ్చే పెన్షన్కి 7,000 అందించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు వృద్ధులకి వితంతువులకి 4,000, వికలాంగులకు 6,000, పూర్తిగా అనారోగ్యం పాలయ్యి పూర్తి వైకల్యంతో ఉన్న వాళ్ళకి 15,000 కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. బహుశా భారతదేశంలోనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 66 లక్షల మందికి ఈ పెన్షన్లు ప్రతి నెల అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఈ పెన్షన్ల విధానం మొట్టమొదట సమాజంలో మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది కూడా తెలుగుదేశం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 ఏదో అలా మోసం చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదట 60 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు ఇచ్చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారు అంతా పేదవాళ్ళని, వృద్ధుల్ని